బాబాయ్ మీ పేరు? నా పేరు సోమయ్య, ఐలేని సోమయ్య. ఏం చేస్తుంటారు? వ్యవసాయం చేస్తామండి. వ్యవసాయం చేస్తారు. ఎట్లుంది వ్యవసాయం మంచిగా సాగుతుందా? పెట్టిన కాడికి అంత ఎండిపోయిందండి. అంత ఎండిపోయిందా? ఉమ్. ఎట్లా? నీళ్ళు వారక, నీళ్ళు వారక. ఎందుకు వారతలు? నీళ్ళు కినాల కాలువలు రాక, బోర్లు పోయక. ఆ, కాలువలు వస్తేనే మాకు బోర్లు పోస్తాయి, ఉమ్, లేకపోతే పోయాయి. లేకపోతే పోయావు. ఉమ్. ఇప్పుడు అంతా పచ్చగానే ఉన్నట్టుంది కానీ ఒక్కసారి అది తీ, ఒకసారి పచ్చగానే ఉందా లేకపోతే ఇప్పుడే నీళ్ళు రాక ఎండిపోతుందా? నీళ్ళు రాకనే పోతుంది, ఆ, పచ్చ కాదండి ఇది. ఉమ్, ఈ 3 రోజులకు ఒక్క పూట తిన్నట్టు వర్షాలు వేసినా కానీ ఆగుతలేదు, పోతుంది. ఆ. ఇప్పుడు ఇది నీళ్ళు పెట్టినా కూడా వేస్ట్ దీనికి? దీనికి వేస్తే దానికి రోజులు గడిచిన తర్వాత గంతే కదండి. ఆ, రోజులు గడిచినాక అయిపోయినట్టే. ఉమ్. అంటే ఇప్పుడు నీళ్ళు పెట్టినా కూడా దండగా దీనికి నీళ్ళు. దండగా ఇది కోసే దశ, ఇది ఆ, కోసే దశలో మనం ఇప్పుడు ఇది ఎండకు ఇప్పుడు పండకుంటే ఎండకుంటే ఇట్లా ఆ, ఉన్నది కాబట్టి దీంతో నష్టం కథమే ఇక. ఆ. దీనికి నీళ్ళు ఎప్పుడో పట్టేది ఉండే. ఎప్పుడో పట్టేది ఉండి ఇప్పుడు కోసే దశ, మనం ఇప్పుడు కోత్తనే ఉంటుంది హార్వెస్టర్లు. ఎన్ని ఎకరాలు పెట్టినా ఎంత ఎండిపోయింది? నేను 4 ఎకరాలు పెట్టినా 2 ఎకరాలు ఎండిపోయింది. 4 ఎకరాలు 2 ఎకరాలు సగం సగం దిగుబడి మనకు కానొస్తుంది. 2 ఎకరాలు మొత్తం పోయింది. 2 ఎకరాలు మొత్తం పోయింది. ఉమ్. ఎన్ని అంటే ఎప్పుడు వేసినావు నాటంతా కూడా? అది ఆ కార్తీ మనం నారు పోసేది ఇది ఇసాక కార్తీ 5 రోజులు ఉన్నాగానే పోసినాం ముంజాతల్ని. ముందుగానే పోసినాం. ఉమ్. మరి బోర్ అనేది బాయా కాలువల నుంచి వస్తాయి నీళ్ళు? ఎట్లా? బోర్లే. బోర్లే. అంటే బోర్లు ఎండిపోతున్నాయా? కాలువకి కినాల కాలువ నీళ్ళు వస్తేనే బోర్లు, బోర్లు లేకపోతే పోయాయి. పోయావు. నీళ్ళు వస్తలేవు ఇక్కడ. రాలి చేయడం పెద్దడు ఎప్పుడు కూడా జరగలే. ఎప్పుడు జరగలే. గతంలో కూడా ఎప్పుడు 10 ఏళ్ళు? 10 ఏళ్ళ నుంచి అయితే జరగలే. జరగలేదు. మరి ఇప్పుడు ఎందుకు జరుగుతుంది? ఎందుకు జరుగుతుంది అంటే అడిగితే కినాలు అక్కడ నీళ్ళు లేవు, లేకపోతే మిషన్లు చెడిపోయినాయి అని ఇది ఒకటి అదొకటి చెప్పడం. ఇప్పుడు 6 కాలం కష్టం పండించిన పంట ఇప్పుడు చేతికి వచ్చే టైంలో ఇట్లా అయిపోయింది, బాధ అనిపిస్తుంది కదా? మనకి బాధపడితే మనం ఏం చేసేది ఉన్నది? ఏం చేసినా ఏం కాని పని. ప్రభుత్వం యాక్షన్ తీసుకున్నప్పుడే మన బతుకులు, లేకపోతే సచ్చులు, అంతే. సచ్చుడు గారికి వచ్చింది పరిస్థితి. ఇంకేముంటది? పెట్టుబడి పెట్టినోడు దుకాణాలలో తెచ్చుకుంటుంది. ఇప్పుడు ఇది ఇవ్వకపోతే మళ్ళీ ఇస్తాడా? వాడు మళ్ళీ ఏడు మేము బండి ఇవ్వం. ఇప్పుడు ఇస్తాను మళ్ళీ పెట్టుబడికి మళ్ళీ పైసలు ఇస్తాను. బదలే కదా, బదులు ఇచ్చినాక బదులు లేకపోతే మళ్ళీ ఇస్తాడా? ఇయ్యాడు. ఏం చెప్తాం? ఎంత నష్టం ఇవ్వాలి? ఎకరానికి ఒక 25,000 30,000 ఇప్పటికే నష్టం జరిగినట్టే. దున్నితేనే ఒక ఎకరానికి 7,000 తీసుకుంటారు, దున్నితేనే ట్రాక్టరు. ఇంకా వీటికి మందులకి ఇత్తనాలకి వాటికి విత్తనాలకు 10 కిలోల బ్యాగులు, బ్యాగ్కు 1000 రూపాయలనేనా? ఆ 10 కిలోలు అది 10 గుంటలే వస్తాండే, ఎకరానికి 4 బ్యాగులు చల్లవలసిందేనా అది. ఇప్పుడు 2 ఎకరాలు ఇదంతా నీదే పొలం ఎండిపోయింది. మరి మీ ఎమ్మెల్యేని కనుక ఇట్లా నష్టపరిహారం కట్టిస్తారా మేడం అని అడిగినా? మా ఎమ్మెల్యే గారి దగ్గరికే పోలే. మా వాళ్ళ లీడర్ల వాళ్ళ వీళ్ళు అడిగితే ఇక అంతే, ఈవెన్ గెలిపించుడే తప్పు అనే కాడికి వచ్చింది. తప్పు అన్న కాడికి వచ్చిందా? ఎన్నికలప్పుడు వచ్చి ఓట్లు అడిగిరు కానీ అప్పుడు అడిగిండ్రు, ఈ మా పార్టీ ఎలా పెడుతుందో అని వేసిండ్రు, వేస్తే గింతే అయింది. అంతేనా? వేసి పొరపాటు అయిందా? పొరపాటు అయినట్టే కదా. వస్తలేదా మీ సమస్యలు? ఇప్పుడు రైతులకు ఇంతగానం నీళ్లు రావట్లేదని ధర్నాలు చేస్తున్నారని చెప్పి. ఈ గెలిచిన కంచెలు ఒక్కనాడు కూడా రాలేదు. ఇవాళ వస్తుందట, ఇవాళ వచ్చాట ఏమో చేస్తుందట, బియ్యం ఇస్తుందట. మరి దొడ్డు బియ్యాన్ని సన్న బియ్యం వేసేసి ఇస్తుందో మరి ఎట్లా చెప్తుందో. అంతేనా? ఎందుకే మీ ఎమ్మెల్యే గురించి అట్లా మాట్లాడుతారు? అట్లా మాట్లాడుతాను. పని చేయనప్పుడు ఏం చేస్తారండి? ఒక పిల్లలకు తండ్రి అయినా సాధలేకపోతే ఆ తండ్రిని కూడా లెక్క చేయరు, తిడతారు. మరి ఇది కూడా గంతే. ఇక ఇది కూడా అంతే ఉందా? మరి రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా? ఇక రేవంత్ రెడ్డి పరిపాలన అంటే ఆయన అప్పుల పాలైన నాకేం లేవు అని ఆయన అంటాడు. లేకపోతేనేమో నా జేబు దులిపి మీకే ఇస్తా, నాకు వచ్చే జీతం మీకే ఇస్తా, ఎట్లా పంచుతారో పంచుండ్రి అని ఆయన అంటాడు. వార్తలలో ఆయన దగ్గరికి పోయే శక్తి మనకెక్కడిది? మనం పోదామని ఆయన మళ్ళీ రానిస్తారు, అక్కడికి రానియరు. రైతులు కదా మీరు, ఎంత రైతులు అయినా వాళ్ళకి సీటు దొరికేదాకానే అయ్యా అప్పానుడు. సీటు దొరికినాక వాళ్ళ బూట అందుకున్నాడు. వాళ్ళకి కావాలి ఎందరు, మాకు ఎవరు లేరు కావాలి, వాళ్ళకి ఎందరు కావాలి. ఓట్లు అప్పుడే మీరు అవసరం అంటారా? అవును, వాళ్ళ సీటు దొరికిన తర్వాత వాళ్ళతో ఏం పని లేదు వాళ్ళకు. అట్లున్నది రాజ్యం. ప్రజాప్రభుత్వం ఉంటుంది కానీ ఒకసారి కలిసే ప్రయత్నం చేపారు మీ రైతులందరూ కూడా? ఏం కలుస్తామండి, ఏం కలుస్తాం? మాకు ఎప్పటిదాకా ఎక్కడిదక్కడ పోతూనే ఉండే. మా గుంపు ఎప్పుడు అవుతాం, మా గుంపు కావు, వాళ్ళు చేయరు. మరి ఇన్ని రోజులు ఎండిపోయిన పంటలు, ఇన్ని రోజులు నీళ్ళు వచ్చేటటువంటి పరిస్థితి, అట్లాంటిది నీళ్ళు రావట్లేవు, పంటలు ఎండిపోతా ఉన్నాయి. ఇక మాది మేమే పార్టీలలో ఊరుకు ఊరు అన్నప్పుడు అందరూ ఒక పార్టీ అయితే ఉండరు. మాది మేమే. మా ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఎట్లుండే, మీ ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఎట్లుండేది
మేము ఆడిదాకనైతే పోయి అనలేం కదా. అంతేనా? ఉమ్. ఇక్కడ పార్టీల చర్చ నడుస్తుంది. ఇక ఏమన్నంటే గ్రామాలలో ఏ గ్రామంలో ఆ గ్రామంలో మా ఎమ్మెల్యే వెళ్ళినప్పుడు గిట్లా ఎండిపోయినాయా పండలేదా, మేము వెళ్ళినప్పుడు గిదేంది అంటే ఆడ నీళ్ళు ఎవరో దేవుడా అని మేము ఒత్తుకుంటున్నాం. అంటే ఇప్పుడు ఎమ్మెల్యే వెళ్ళాం. అధికారులను అడిగితే ఏమంటారు మరి? మన ధర్నా కూడా చేసినట్టుగా నీళ్ళ కోసం. అధికారులను అడిగితే మిషన్లు చెడిపోయినాయని ఓసారి అంటారు, వాటర్ అంతా లేవని ఓసారి అంటారు, అక్కడ గంగల్నే నీటి ఎద్దడి అయిందని ఓసారి అంటారు. అంటే తాపకో మాట మాట్లాడుతారు. తాపకో మాట మాట్లాడతారు. ఇట్లా రైతులకు ఎండాకాలం వచ్చేది కరువు ఇబ్బంది అవుతుందని మరి పట్టించుకోవట్లేరా? ఇక్కడ పట్టించుకుంటానండి. ఓడిపోయిన ఎమ్మెల్యే వచ్చి ఎండిపోయిన భూములను చూసిపోయింది, కానీ గెలిచిన ఆమె ఆయనతో కూడా వచ్చుడు అంతేనా? గెలిచిన పట్టకలేరా? వచ్చుడే లేదు ఇది వరకు. ఓడిపోయిన వాళ్ళు అయితే వస్తారు. ఓడిపోయిన ఆయన 2 మాటలు వచ్చిండు. మరి ఎందుకు గెలిచినాక అట్లా ఓడిపోతే ఎట్లా అయింది? అది జనానికే ఒకసారి అనేది అర్థాలు ఉంటాయి. ముళ్ళు ఇరిగితేనే చెప్పులు కొనుక్కుంటాం, ముళ్ళు ఇరగకపోతే చెప్పులు ఎక్కడ కొనుక్కుంటాం అట్లా. నువ్వు మంచి సాత్రాలు వేస్తున్నావు, చెప్పాలి. గత 10 సంవత్సరాలు ఎట్లుంది? గతంలో కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ రాకముందు తెలంగాణ ఉమ్మడి కాంగ్రెస్ ఉన్నప్పుడు ఎట్లుంది? మాకు 9 సంవత్సరాలు పాలన చేసి పోయిన ఎమ్మెల్యే ఏ కొరత రాలేదు. ఈ సంవత్సరంన్నర కూడా కాలేదు, ఈ కొరత జరిగింది. ఈ కొరత బాగుపడాలంటే రైతు 1 సంవత్సరం చెడిగిపోతే 5 సంవత్సరాల వరకు కూడా బాగుపడాడు. పెట్టుబడి ఇచ్చినోడు నమ్మడు, దీనికి సరైన పెట్టుబడి చాలది. ఇవ్వకపోతే నమ్మడు కదా పెట్టుబడి ఇచ్చిన సెటు, దీనికి ఆ పెట్టుబడి అందది, మళ్ళా సెట్ కాడు. ఇక లోపలికే పోయే పరిస్థితి. ఎడ్లు కానీ చెదలు పట్టే కాడికి వస్తుంది. చెదలు పట్టే కాడికి అట్లయితే మరి వ్యవసాయ పరిస్థితి ఏంది మరి? ఇక అంతే, ఏం లేదు. ఈ ఉన్న కాడికి తినాలి, పుట్టమందం పండించుకోవాలి, బతకాలి అంతే. ఈ పుట్లు పండించి మందుని బతికిచ్చిన దానికన్నా మన మందం అన్న పండించుకోవాలి. రైతన్న మీ మందం అని అంటే ప్రభుత్వానికి అవగాహన అనేది వస్తుంది. ఇక ఇప్పుడు ఈ బియ్యం గింత దిగుబడి వచ్చేది ఎక్కడ దాకా పోయింది, ఎందుకు లోటు జరుగుతుంది అనేది వాళ్ళు అప్పుడన్నా తెలుసుకుంటారు. ఇక ఇప్పుడు మీరు రైతులు పండించకపోతే బియ్యానికి రేట్ ఎక్కువైపోతే ప్రజలు కొనుక్కోలేని పరిస్థితి, అప్పుడు ఎట్లనే మరి? ఇప్పుడు ఇంతో అంతో పన్నోళ్ళం అన్న కొద్దిగా మాకు పెద్ద కష్టం నష్టం అనిపించేది. ఇక వాళ్ళకు అనిపించినప్పుడు అందరూ ఒకరాయి పట్టినప్పుడే ఆ కత్తి తెగుతుంది. అంతేనా? అప్పుడు రైతుకు న్యాయం జరుగుతుందా? జరుగుతుందా జరగదా అనేది మనం ఏం చెప్పలేము. జరుగుతుందా జరగదా అనేది మనం ఏం చెప్పలేము, మన చేతులు ఏం లేదు. ఇక రాజ్యం వెళ్తుంది పాలన, వాళ్ళు ఏం చెప్పినా ఇవాళ అవయ్య కన్నా పెద్దోళ్ళు అయిన ప్రభుత్వం. ఇవాళ ఏమంటారు ముసలోళ్ళు మన అయ్యలు అవ్వలు నెలకు పింఛన్ ఇస్తా అంటే ఈ కొడుకులు నా కొడుకులు కాదు, ఆ బిడ్డలు నా బిడ్డలు కాదు, వాడే నా అయ్య అంటాడు. మా అయ్య నాకు నెలకు 4,000 ఇస్తాడు అని అంటాడు. 4,000 ఎక్కడ? 2,000 వికలాంగులు కొత్తలు వాళ్ళకి 4,000 వస్తాండే, వీళ్ళకి 2,000 వస్తాండే. ఎట్లుంది ఓవరాల్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాంచి? ఇక ఇట్లే ఉన్నది, పారేసి దేవులు ఆడుకున్నట్టున్నది.